యోహాను సువార్తమానము 14వ అధ్యాయము 15, 16, 17, 18 వాక్యాల వరకు చదువుకుందాం. చదువుకున్న ఈ అధ్యాయంలో మధ్య వరుసలో ఉన్న వాక్య భావన ఏమని రాయబడిందంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి నేను తండ్రి మీ యొద్దకు పంపిస్తాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి భూమి మీద సశరీరుడిగా వచ్చి ఇంచుమించుగా ఒక 30 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉండి, అలాగే తల్లిదండ్రుల దగ్గర పెంచబడి, ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా, మంచి కుమారుడిగా తల్లిదండ్రుల దగ్గర పెరిగి, అలాగే దేవుని యొక్క సేవ కొరకు దేవుని పని ఇంచుమించుగా 3.5 సంవత్సరం పరలోక సంబంధమైనటువంటి దేవుని మాటలు, అలాగే దేవుని చిత్తమును గురించి, దేవుని రాజ్యమును గురించి, ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి యొక్క రక్షణార్థమై లోకరక్షకుడికి లోకానికి వచ్చి మనుషులందరికీ ఒక అద్భుతమైనటువంటి రక్షణ కలిగేటట్లు ఆయన ఒక రక్షకుడిగాను, అలాగే విమోచించే విమోచకుడిగాను ఈ లోకానికి వచ్చాడు. అయితే ఒక 3.5 సంవత్సరం కొందరు శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఒక మాట అంటాడు, ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను, తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నానని మీకు ఆందోళన, కలవరం ఉండొద్దు. వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు నేను మీతో ఇన్నాళ్ళు ఉన్నాను కదా, ఉన్నట్లే అతడు కూడా మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి మీరు కంగారు పడమాకండి, కలవరపడమాకండి. వేరొక ఆదరణకర్తను. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, ఆయనను ప్రేమించే వారికి ఆదరణకర్తగా అతడు తోడై ఉండి ఏం చేస్తాడు? మీకు అర్థమవుతుందో? ఒకసారి వెళ్ళి చెప్పండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మంచిది, మంచిది. ఒకసారి వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఈరోజు వాక్యాంశం ఏంటంటే, ఆయనను ప్రేమించు వారికి ఆదరణకర్తగా ఆయన తోడై ఉంటాడు. తోడై ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఉన్న విషయం ఏంటంటే, ఆదరణ ఎవరికి అవసరమై ఉంది అన్న ప్రశ్న మనకు వస్తే, కలవరములో, ఆందోళనలో, అలాగే భయపడుతూ భవిష్యత్తును గురించిన ఆలోచన, ఆ భీతి, భయము ఎవరికైతే ఉంటుందో అద్భుతంగా వారికి ఏం కావాలి? డబ్బా? హలో, డబ్బా?
లేదా మంది బలమా, లేదా కండబలమా? ఏమవసరం అవుతుంది? కలవరములో, ఆందోళనలో, భీతి చెంది, కలత చెంది, కలవరపడుతున్న వారికి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి? మనం మానవత్వంగా ఆలోచన చేస్తే మనకు కావాల్సింది ఆదరణ. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. డబ్బా? ఇప్పుడు కలవరంలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు అసలు ఏంటి పొజిషన్ ఏంటంటే, నువ్వు కలవడపడ, మాకు నీకు 1,00,000 రూపాయలు ఇస్తానంటే కలవరపోద్దా? లేదు, ఇంట్లో మనకు ప్రేమించే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అనుకోండి, లేదులేండి ఏడవమాకండి, 1,00,000 రూపాయలు ఇస్తాను ఏడవమాకండి అంటే ఏడవకుండా ఉంటారా? వారికి 1,00,000 ఇస్తానో, లేకపోతే ఒక 10 మంది వచ్చి 10 మాటలు మాట్లాడితేనో, ధైర్యపరిస్తేనో, పొరపాటును కూడా వారి మాటల వలన, డబ్బు వలన, లోకములో ఉన్న ఆస్తి వలన, లోకములో ఉన్న పదవులు, వ్యామోహాల వలన కలిగే ఆదరణ, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వలన ఆదరణ పొరపాటున దొరకదు. కానీ కలవరంలో ఉన్న వారికి ఇవన్నీ ఆదరణ కలిగించవని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తేటగా తెలియపరుస్తున్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు అవసరం లేదండి, నాకు డబ్బు ఉంటేనే ఆదరణ కలిగిద్ది, అవసరం లేదండి 10 మంది మాటలు నా దగ్గరకు వచ్చి నన్ను పలకరిస్తే చాలండి అని అన్న వాళ్ళు ఎప్పటికైనా కానీ వాళ్ళు తప్పనిసరిగా తీరని దుఃఖానికి మెలిగిపోతారు. లోకస్తులు కూడా అదే కదా, లోకంలో జీవించే వాళ్ళు అలాగే ఉంటారు కదా. డబ్బు ఉంటే చాలు, పలకరించే వాళ్ళు ఉంటే చాలు, దోస్తులు ఉంటే చాలు, ఈ లోకంలో అన్నీ అనుభవించడానికి వైభవం ఉంటే చాలు అనుకుంటారు. కానీ తీరని పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు కన్ను మోస్తారో, ఎవరు ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా మనిషి ఆందోళన, కంగారులో, కలవరంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, తీరని దుఃఖంలో ఉన్నప్పుడు, నిందలు అవమానాలు పడుతూ అవమానపరచబడి తలదించుకొని నడిపించబడుతున్న సందర్భంలో కావలసింది ముఖ్యంగా ఈ లోకము ఇవ్వనిది పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న ఆదరణకర్త. ఆదరణ కావాలి మనకి. ఏం కావాలి చెప్పండి? ఆదరణ కావాలి. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని ఆమేన్ ఆమేన్ నాకై విజ్ఞాపన చేయుచున్నావని. హల్లెలూయా. వాస్తవంగా ఆదరణ లేని ఈ లోకం ఎక్కడ కనపడదు. ఆదరణ మనుషుల్లో తొంగి చూద్దామా కనపడదు, డబ్బులో తొంగి చూద్దామా కనపడదు. పోనీలో ఉద్యోగం ఉంది, దాంట్లో చూద్దామా, పై ఆఫీసుల వలన ఏ ఆదరణ కనిపించదు. పోనీ కడుపును పుట్టిన బిడ్డల్లో మనం తొంగి చూస్తే ఆదరణ ఏమైనా దొరుకుతుందా అని చూస్తే పొరపాటును కూడా దొరకదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ యోహాను సువార్త మనం 14వ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, తనను ప్రేమించు వారి గురించి యేసయ్య ప్రాణం పెడుతున్నాను. నేను ఈ లోకంలో ఉండను, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిన తర్వాత
మీతో ఎల్లప్పుడూ ఆదరణకర్త అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు. మీరు కలవరపడమాకండి, మీరు ఆందోళన చెందొద్దు. నేను లేనని, నేను వెళ్ళిపోతున్నానని కంగారు పడమాకండి. నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాను. తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్పను. ఏమంటున్నాడు యేసయ్య? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను చెప్పను. అంటే అనేక నివాసాలంటే ఎవరు ఎంతగా ప్రయాసపడతారో, ఎంతగా నీతిగా యథార్థంగా జీవిస్తారో వారికి తగినట్లుగా పరలోక రాజ్యములో వారికి ఒక స్థానాన్ని పరలోకమందున్న తండ్రి ఇవ్వబోతున్నారు. అర్థమైందా మీకు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే అద్భుతంగా యేసయ్య నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నన్ను వెంబడిస్తే, నన్ను ప్రేమిస్తే నా ద్వారా తండ్రి దగ్గరికి వస్తాడు. అంటే పరలోక రాజ్యానికి చేరుకుంటాడు, గమ్యస్థానానికి చేరుకుంటాడు. ఇక్కడ మూడు విషయాలు కనపడతాయి, మూడు విషయాలు కనపడతాయి. అదేంటంటే, ఈ అధ్యాయంలో ఫిలిప్పు ఒక మాట అడుగుతాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను మాట్లాడేది నా మాటలు కాదు అని అంటావు, తండ్రి మాటలు అంటున్నావు, తండ్రి ఎలాగుంటాడు అని ఈ ఫిలిప్పు అనే శిష్యుడు అడుగుతాడు. ఆయన అంటాడు, తండ్రిని చూపించమంటున్నావా? తండ్రి ఎలాగుంటాడు అంటున్నావా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే, నా కనుగుడ్డు ముట్టినవాడు తండ్రి కనుగుడ్డు ముట్టినవాడే. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా మీకు? ఆయన ఏమని చెప్తున్నాడంటే, తండ్రి నాలో ఉన్నాడు, నాలో మీరు చూడబోతున్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? తండ్రి కుమారుడు కలిసి ఉన్నారు. నేను వెళుతున్నాను శిష్యులారా, మీకు ఒక ఆదరణకర్త అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపుతాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అల్లు చెప్పండి, ఎంతమంది ఉన్నట్టు? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వేరు కాదు, ముగ్గురు కలిసే ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ యొక్క త్రిత్వం మూడు కలిసి, ఈ ముగ్గురు మూడు విధాలుగా పని చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ మూడు కలిసి ఉన్నటువంటి పరిచర్యలో నిలిచి ఉన్న వారితో చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజున దుర్బోధలు, కల్పిత బోధలు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని వేరు బోధలు అక్కడక్కడ కనపడుతున్నాయి. కానీ ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, మీరు కలవరపడమాకండి, నా తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను చెప్పను. నేను వెళ్తాను, నేను వెళ్ళినట్టుగా ఉండను, తిరిగి యోధా గోత్రపు సింహంలాగా తిరిగి రాబోతున్నాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా తిరిగి వస్తాను, మిమ్మల్ని నేనుండు స్థలములోనికి తీసుకుని వెళ్తాను. కలవరపడవద్దు. పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నట్లు ఆయనను మీ వద్దకు పంపుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎవరికి తోడై ఉంటారంటే, ఈ లోకములో ఉన్న వాటి ప్రేమించకుండా
జీవము కలిగిన యేసయ్యను ప్రేమించు వారికి ఆయన తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వం కలిగిన దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఆందోళన పడకుండానట్లు, కలవరం పడకుండానట్లు ఆయన ఆదరణకర్తగా మీకు తోడై ఉంటాడు. ఆదరణకర్త మీ జీవితంలో ఏం చేస్తాడో, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను వెళ్ళిపోతున్నానని మీరు కలవరపడమాకు, మరలా వస్తా. నేను వచ్చినప్పుడు రెండో రాకల్లో నన్ను ఎదుర్కొనే శక్తి, సామర్థ్యత ఎవరికి ఉంటుంది? ఇక్కడ 3 విషయాలు తెలియపరిచాడు కదా, తండ్రి, కుమార, త్రిత్వం బయలుపరిచాడు. అలాగే ప్రారంభంలో ఈ అధ్యాయం మొత్తం ధ్యానించుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ మీరు నన్ను నమ్మాలి, రెండోదిగా నన్ను ప్రేమించాలి, మూడోదిగా నా మాటను మీరు గైకొనాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన శిశువులు అనబడుతున్న సంఘము, ఆయన సంఘం ఆయన నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే వెళ్తున్నాడు, వెళ్ళినవాడు మరలా తిరిగి వస్తాడని నమ్మాలి. నా కొరకు పరలోక రాజ్యములో శుద్ధ సువర్ణమైనటువంటి, అదిగో అక్కడ చెరగని, చెదరని, శాశ్వతమైన, నిత్యమైనటువంటి రాజ్యం నా కొరకు సువర్ణముతో, వజ్రాలతో, అద్భుతంగా, ఆశ్చర్యంగా, మహిమ కలిగిన తేజస్సుతో నింపబడినటువంటి రాజ్యము కడుతున్నాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి రాజ్యాన్ని స్థాపించి ఆ తండ్రి రాజ్యంలోనికి నన్ను యేసయ్య తీసుకొని వెళతాడని సంఘము నమ్మాలి. రెండోది, సంఘం ఎవరిని ప్రేమించాలి చెప్పాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని ప్రేమించాలంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసు? నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళైతే నా మాటను చెప్పండి, నా మాటను గైకొంటారు, నా మాటను అర్థం చేసుకుంటారు, నా మాట ప్రకారంగా బ్రతుకుతారు, ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, అడుగులు వేస్తారు, వారి యొక్క భవిష్యత్తు యొక్క, వారి ఆధ్యాత్మికమైన స్థితిగతులు నడిపించుకుంటారు. అర్థమవుతుందండి? ఏం చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. ఆయన నమ్మాలి, ఆయన్ని నమ్మాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకోండి. ఈ అధ్యాయం నమ్మమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. ముఖ్యంగా నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆ ఇస్తున్న ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొనాలి, అనుసరించాలి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు. అబ్బాయి, సిస్టర్, యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య మాట కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆదరణగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నిన్ను పైకి లేపేటట్లు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నీ యొక్క అంతరంగాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే శైలిలో ఉంటుంది ఆయన మాట. గైకొనాలి. ఈ 3 కార్యాలు నువ్వు చెయ్యాలి. అల్లి చెప్పండి. అప్పుడు ఆదరణకర్త అనబడుతున్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎవరు తోడై ఉంటారు? ఆదరణకర్త అయిన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ వాక్యం వింటున్న నీవు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరులారా వినండి. యేసు ప్రభుని ఎలా ప్రేమించాలి? మాటలతోటే? హలో బ్రదర్, సిస్టర్, చెప్పండి, మాటలతో ప్రేమించాలా? ఇక్కడ అన్ని జనులు ప్రేమించినట్లు కనపడుతున్నారు ఈ లోకంలో. అలాగే తాగుబోతులు ప్రేమిస్తారు, దొంగలు కూడా ప్రేమిస్తారు. అదేంటి పాస్టర్ గారు అట్టంటారు? దేవుణ్ణి ప్రేమిస్తారా దొంగలు? ప్రేమించకపోతే దొంగతనం చేసే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళడా వాడు? ఈరోజు పేకలు తెగాలి, చెవులు కోయబడాలి, బంగారం చేతులకు రాలబడాలి అని ప్రేమించి దేవుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. తాగుబోతులు కూడా చూడండి, అయ్యా మెల్ల ఒక సిలువ వేసుకుంటారా?
ఎందుకురా సిలువ అంటే జీసస్ మై లవ్. మెల్ల సెలవు వేసుకొని పోయి ఆ బ్యాన్ షాప్ కాడికి పోయి, ప్రభువా నాకు కష్టం వచ్చింది, నా కష్టాల్లో నువ్వు కూడా పాలు పొందాలని సిలువను తీసిపోయి దాంట్లో ముంచుతాడు. నాకు ఆనందంతో వచ్చినా నువ్వు ఆనందించాలి, కష్టం వచ్చినా నాతో పాటు కష్టపడాలి. చెప్పండి, తాగుబోతాడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అది నిజమైన ప్రేమని అంటారా? అర్థమైన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెప్పండి. ఏమర్థమైంది? ఇది నిజమైన ప్రేమైన అర్థమైందా? డూప్లికేట్ ప్రేమైన అర్థమైందా? ఇది డూప్లికేటా ఒరిజినలా? ఆ ఒరిజినల్ నోటు కూడా డూప్లికేట్ నోటు కూడా ఒరిజినల్ లాగా కనపడుతుంది. మనం అనుకుందామా అంతా ఒకటేని అనుకుందామా? ఎండిగడ్డి పచ్చగడ్డి అంతా ఒకటేనా? అంతా ఒకటే అన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. పోనీలే, మహా మేధావులు మీరు, మామూలు విషయం కాదు అది. నిజమే కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా వాక్యం వింటున్నారు. ఏమింటున్నారు? గొప్ప గొప్ప ప్రసంగాలు వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, కానీ దాన్ని అవలంబించటం లేదు. ప్రేమించినట్లా చెప్పాలి. అవలంబించకపోతే, వాక్యానుసారంగా అడుగులు వేయకపోతే దేవుణ్ణి ప్రేమించినట్లా వినటం ప్రేమించినట్లే, చదవటం ప్రేమించినట్లే, కానీ దాన్ని అవలంబించకుండా ఉంటే నేను ప్రేమిస్తున్నాను అని అంటే సరిపోయిందా? ప్రేమించినట్లేనా? కాదు కాదు కాదు. వినాలి, చదవాలి, దాన్ని విన్న ప్రకారంగా, అలాగే చదివిన ప్రకారంగా దాన్ని బట్టి అవలంబించటమే యేసయ్యను ప్రేమించినట్లు ఇది నిజమైన ప్రేమ. నిజంగా లోకంలో ఉన్నోళ్ళు యేసు ప్రభుని ప్రేమించరు. ఒక వాక్యాన్ని, దీనికి అనుకూలంగా ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్తమానం సువార్తమానం కదా, లేఖనం పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 17 వాక్యం చదువుకుందాం. ఈ లోకంలో ఉన్నదైనను ప్రేమించొద్దు. మరి ఎవరిని ప్రేమించమని చెప్తున్నాడు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసయ్యను ప్రేమించే కొలది పరిశుద్ధాత్మ దేవుడనే ఆదరణకర్త నీకు తోడై ఉంటాడు. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. దేవుని ప్రేమ నీలో ఉంటే నీ తోటి వారిని రక్షించుకుంటావు. దేవుని ప్రేమ నీలో ఉంటే లోకాన్ని జయిస్తావు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. నేత్రాశ అంటే చూసిందల్లా కావాలనేది తండ్రి ఉద్దేశం కాదు. ఈ రోజున మనుషుడు అవ్వ కావాలి, చెప్పండి, బువ్వ కావాలంటాడు, చూసిందంతా కావాలంటాడు. దేవుడికేమో ఏదైనా ఒకటే, ఉంటే దేవుడితో కలిసి ఉండు, లేకపోతే లోకంతో అన్న కలిసి ఉండు. ఉంటే చల్లగైనా ఉండు, లేకపోతే ఎచ్చగైనా ఉండు. ఇది నేత్రాశ. శరీరాశ, శరీరానికి దాన్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కానీ కంట్రోల్ కాదు. శరీరానికి ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా 10,000 రూపాయలు పెట్టి చీర కట్టారనుకోండి, అబ్బా నేను కూడా గడితే ఎలా ఉంటుందో అన్నది. ఏంటిది ఇది? ఏ ఆశ ఇది చెప్పండి అక్క? శరీరాశ. మనుషుడు ఏం తింటున్నాడో తోటివాడు ఎలా నడుచుకుంటున్నాడో,
తోటివాడు ఎలాగ ఉన్నారో చూసి ఆశపడి నేను కూడా అలాగ ఉండాలి, అలాగ తినాలి, అలాగ కట్టాలి, అలాగ ప్రవర్తించాలి, అలాగ నడుచుకోవాలన్నదే శరీర ఆశ. ఇది దేవుని వలన కలిగింది కాదు. నేత్రాశ దేవుని వలన కలిగింది కాదు. మరి జీవపు డంబమేమో ఇదేందన్నయ్య అంటారేమో. జీవపు డంబం అంటే అంత డంబపు మాటలు. జీవపు డంబం అనేది సాతాను కోడు. ఎవరు కోడండి? వాడు ప్రతి విషయంలో నా అంత హీరో ఎవడు లేడు, నాకంటే మించినోడు లేడు, నేనే మనగాన్ని, నేనే ఏదైనా చేయగలను, అన్ని డంబపు మాటలు మాట్లాడతాడు. అది దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎప్పుడు కూడా డంబంగా మాట్లాడాల. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా కాడి సులువైంది, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, సమస్త భారం మోస్తున్న జనులరా నా యొద్దకు రాలే. దేవునికి మహిమ కలుగునుగాక. కరుణా సంపన్నుడిగా, ప్రేమ స్వరూపిగా, జాలి వాత్సల్యత కలిగిన దేవుడికి ఈ లోకానికి వచ్చాడు. నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాడని తగ్గించుకుంటున్నాడు. అందుకే అన్ని నామముల కంటే పై నామం, శక్తి కలిగిన నామం యేసుక్రీస్తు నామం. ఇవి దేవుని వలన కలిగినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం దేవుని వలన కలిగి, ఇది లోక సంబంధమైనది, లోకములో పుట్టుకొచ్చింది. ఈ లోకమనే సాతానుడు వాడి వలన కలిగినవి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సిస్టర్ విను, లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమించే వాడిలో దేవుని ప్రేమ పొరపాటున కూడా ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే పొరపాటున కూడా ఉండదు దేవుని ప్రేమ. కానీ ఇలాంటి చెప్పుకుంటూ వస్తూ ఆ భక్తుడు ఏమంటాడంటే, దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలిచి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఒకరు చెప్పింది చేస్తే అది నెరవేర్చటం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి, ఒక పని చెప్తాను, మీరు చేశారనుకోండి, నన్ను ప్రేమించిన వాళ్ళైతే, నా మాట గౌరవించిన వాళ్ళైతే తప్పనిసరిగా ఇంటి మొహాన్ని చూడరు, టైం ఎంత అవుతుందో చూడరు, తప్పనిసరిగా నన్ను సేవకునిగా ప్రేమించే వాళ్ళైతే తప్పనిసరిగా ఆ మాట ప్రకారం నడుచుకుంటే దేవుని చిత్తం చేసిన వారు. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? ఇక్కడ తండ్రి చిత్తం చేయవారు ఎవరు? వారు నిరంతరము నిలిచి ఉంటారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా యేసుక్రీస్తు? నన్ను ప్రేమించేవారైతే, నన్ను మీరు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. అంటే నా మాటను మీరు గైకొంటారు. ఈరోజున లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడు, నీ కొరకు తనకంటూ ఏది అంటూ ఉంచుకోకుండా ఆఖరి రక్త బట్టు వరకు యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, రక్తం చెందించాడు కదా. తనకంటూ ఏది ఉంచుకోలేదే, తనకంటూ ఏది కూడా దాచుకోలేదే, తనకంటూ ఏది కూడా లేదు కదా, తను దాచుకోలేదు కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. వింటున్నావా వాక్యాన్ని? దేని ప్రేమిస్తున్నట్టు? ఆయన ఏమన్నాడు తెలుసా? నాకంటే ఎక్కువైనది ఏదైనా ప్రేమిస్తే అది నీకు ఒక విగ్రహం. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, డబ్బు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు ఒక విగ్రహం. విగ్రహం అంటే లోకం. విగ్రహములో నిగ్రహ శక్తి ఉండదు. నిగ్రహం లేనిది విగ్రహం. అర్థమవుతుందండి మీకు? కాబట్టి లోకాన్ని ప్రేమిస్తున్నావేమో, లోకములో ఉన్న ఆచారాలను ప్రేమిస్తున్నావేమో. ఈ వాక్యం వింటున్న నీవు లోకంలో ఉన్న ఆచారాలు, పూర్వీకులు పారంపర్యాచార ఆచారాలను ప్రేమిస్తున్నావా? దేనిని ప్రేమిస్తున్నావు? ఈ లోకాన్ని ప్రేమిస్తే పొరపాటును కూడా నీ గుప్పెడంత గుండెకు ఆదరణ అనేది దొరకదు. జాగ్రత్త. వాక్యం వింటున్న నా సహోదరి, సహోదరుడా, నీ గుప్పెడంత గుండెకి ఆదరణ కలగాలంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని ప్రేమించాలి.
ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎన్నది ఒడిబియ్యాన్ని ప్రేమిస్తున్నావు. కొందరు ఆచారాలను ప్రేమిస్తారండి. ఇది మా తాతల ముత్తాతల కాడి నుంచి మా పాస్టర్లు కూడా దీన్ని చేస్తున్నారండి. అట్లాంటి చేసాడంటే వాడు పాస్టర్ కాదు. ఒకవేళ నువ్వు చెప్పుకున్నా కానీ అది డాంబికమే, అది వాక్యానుసారమైంది కాదు. ఈరోజున సేవకులు కూడా ఒడిబియ్యాలు పోసుకుంటున్నారు. ఇదేమనంటే ఇది ఎప్పటి నుంచి వస్తున్న తంతు. అంటే పూర్వం ఆచారాన్ని ప్రేమించినట్లు, పూర్వీకుల ఆచారాన్ని ప్రేమించినట్లు. ఒక క్రైస్తవుడు అయ్యండి ఆచార పద్ధతిగా పోయి మా అబ్బాయికి మంచి ముహూర్తం ఏదైనా ఉందా, పెట్టుడు ముహూర్తం, లగ్నాలు పెట్టుడు ముహూర్తం. ఎవరు? క్రైస్తవులు. అల్లు చెప్పండి బిగ్గరగా. పెట్టుడు ముహూర్తాలు, లగ్గాలు, కట్నాలు, కానుకలు, ఎదురు నడవటం, ముందు నడవటం, అడ్డంగా నడవటం, నిలువుగా నడవటం, బూడిద గుమ్మడాలు కట్టడం, అలాగే కొబ్బరికాయలు కొట్టడం, నేలకేసి కొట్టుకునే బదులు తలకేసి కొట్టుకుంటే పేడబోద్ది. ఇలాంటి లోకపరమైనటువంటి శాస్త్రాలు నువ్వు చేస్తున్నావంటే యేసయ్యని ప్రేమించటం లేదు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఆదరణ నువ్వు చూడలేకపోతున్నావు. నీ పిల్లల వల్ల నీకు కలవరం, నీ సంపాదనలో నీకు కలవరం, నీ జీవితంలో కలవరం చెందుతున్నావు. కానీ ఆ కలవలార మధ్యలో జీవము కలిగిన యేసయ్య ఆదరణ నీకు దొరకట్లేదు. కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకాన్ని ప్రేమించినంత కాలము నీ జీవితంలో ఆదరణ అనేది, ఆదరణకర్త నీకు తోడై ఉండలేదు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నిజముగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న ఆదరణకర్త నీకు తోడై ఉంటాడు. ఎంతకాలం? కట్న కానుకలు చూసుకొని ఇక్కడికి వచ్చి పాస్టర్ గారండి పెళ్లి చేయండి, నేను చేయను. పాస్టర్ గారండి ప్రార్థన చేద్దాం రండి ఇంటికి, ఎందుకమ్మా? ఒడిబియ్యాలు పోసుకోవాలి. రాను. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఇలాంటి వాటిని ప్రేమిస్తే ఆయన ఉండు స్థలము దగ్గరికి నువ్వు వెళ్తావా? ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లేనా? వాక్యానుసారమైన క్రమమేనా? ఇవన్నీ చెయ్యొచ్చు, లోకాన్ని ప్రేమించవచ్చు, దేవుని ప్రేమించని చెప్తున్నారే, అది నిజమైన సేవ కాదు, సంఘం కాదు, సేవకుడు కాదు. అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళినా ఒకటే, ఆడు గుడికాడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా ఒకటే. నీకు అన్ని జనులకి ఏం తేడా లేదు. అర్థమవుతుందా? ఎవరు దేవుని రాజ్యానికి, దేవుడు సిద్ధపరుస్తున్న తండ్రి రాజ్యానికి ఎవరు సిద్ధపరచబడతారంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నిశ్చయముగా నా మాటలు గైకొంటారు. తప్పనిసరిగా తండ్రిని వేడుకొని ఆదరణకర్త అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుని మీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ రోజున ఒక తీర్మానం, ప్రభువా నిన్ను తప్ప మరి దేనిని నేను ప్రేమించనని తీర్మానం చేసుకుంటే ఆదరణకర్త నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తీర్మానం చేసుకుంటావా? ప్రభు సన్నిధిలో సంవత్సరం ఆరంభంలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను నీ సన్నిధిలో నిశ్చయముగా నిన్ను ప్రేమించే బద్ధునిగా నేను ఉండాలి. లోకం మనల్ని ప్రేమించలేదు, మన బంధువులు మనల్ని ప్రేమించలేదు, మన రక్త సంబంధులు మన కొరకు ఎవరు సిలువలో మరణించలేదు, సిలువలో రక్తం కార్చలేదు. త్యాగం చేసిన వారు మన తల్లిదండ్రులు ఎవరూ లేరు. తల్లిదండ్రుల కంటే కూడా, స్నేహితుల కంటే కూడా అద్భుతమైన రీతిలో మనకు త్యాగం చేసి మన కొరకు ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ దేవుడు కలిగించాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు నేను ప్రేమించటానికి మన జీవితకాలం అంతా ప్రయాసపడదుముగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని సన్నిధిలో నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆదరణకర్త మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. చూడండి, లోకంలో ఉన్నోళ్ళు ఆదరణ గురించి వాళ్ళకి తెలియదు, ఆదరణకర్తను గురించి వాళ్ళు చూడలేరు, వారు పొందుకోలేరు. లోకంలో ఉన్నంతసేపు పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియదు, పరిశుద్ధాత్మను పొందుకోలేవు.
ఒకవేళ నటన చేయొచ్చు, చప్పట్లు కొట్టి ఎగిరి నటన చేయటం ఈజీ, కానీ ఆత్మ పొందుకోవటం చాలా కష్టం. ఆత్మ పొందుకున్న వాళ్ళు సాక్ష్యం ఉంటుంది వాళ్ళ ప్రాంతములో, వారి కుటుంబంలో. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ పొందాలి. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఇహమందును పరమందును క్షమాపణ లేదు. ఒకవేళ మనలో ఎవరైనా దేవునికి విరోధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలో మాట్లాడుతూ వారు ఒక మంచి సాక్ష్యం కలిగి ప్రభు సన్నిధిలో గంతులేస్తే, అబ్బో ఎగురుతున్నాడా అని ఎగతాళి చేసావా, నీకు ఇహమందును చెప్పండి పరమందును క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు మన యొక్క పరిస్థితి తొలి ప్రారంభములు మనం స్వాధీనంలో ఉండలేం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మళ్ళా ప్రార్థన చేసుకోవాలి. ఏమని తెలుసా? అయ్యా, నన్ను నేను కంట్రోల్ చేసుకొని ప్రభువా నీ సన్నిధిలో నిలిచి ఉన్న చోటనే నేను హల్లెలూయా అని ఆరాధన చేసి అన్య భాషలో మాట్లాడి ప్రవచించే రీతిలో నన్ను అభిషేకించని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకరిలో ఇద్దరిని చంపితే డాక్టర్ అవుతాడు, పుట్టంగానే డాక్టర్ అవుతాడా? హల్లెలూయా చెప్పు. గ్యాస్లో నీళ్ళు పోయలేదేందమ్మా? వద్దు. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా మీకు? ఒకరిని ఇద్దరిని చంపితే డాక్టరు, లేకపోతే కాలేడు. ఫస్ట్ ప్రారంభ దశలో మనకు తెలియదు ఆత్మ గురించి. మనమంతా ఆత్మచేత అభిషేకం వచ్చినప్పుడు అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కానీ రాను రాను కొంతమంది ఉంటారు కదా, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూసి దాన్ని హేళన చేశారంటే వారికి జన్మజనములు, వారి తరతరములు శాపాన్ని అనుభవిస్తారు. పిల్లల తరం. ఎందుకంటే ఇహమందును పరమందును చెప్పండి క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరు పొందుకుంటారంటే లోకాన్ని ప్రేమించే వాళ్ళు, లోకంలో ఆశలు కలిగి ఉన్న వాళ్ళు, లోక సంబంధంగా నడిచే వాళ్ళు పొరపాటున కూడా ఆత్మ పొందుకోలేరు. అయ్యా పాస్టర్ గారు నేను ప్రార్థన చేయి, అజ్జయ్ ఇజ్జయ్ అన్నా కానీ ప్రార్థన చేస్తాడు సేవకుడు నీ కోసం. సంఘం అంతా ఆత్మచేత కట్టబడాలి, ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత కదిలించబడాలి, ఆత్మచేత రేపబడాలి, ఆత్మచేత మహిమ కలిగిన సంఘంగా మార్చబడాలి. సేవకుడు అనునిత్యం ప్రార్థన చేస్తాడు. కానీ నువ్వు ఇంకా లోకంలో ఉండి సిందిలేస్తుంటే, నటన చేస్తుంటే, నాటకాలు చేస్తుంటే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలుగుతావు? అన్య భాషలు ఎలా మాట్లాడగలుగుతావు? ఈ రోజున చాలామంది ఎలాగున్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నామన్న ఆలోచన, అవగాహన లేదు. ఆత్మ లేనివాడు చెప్పండి నా వాడు కాదని ప్రభు తేల్చి చెప్పాడు. అభిషేకము లేని సంఘం, అభిషేకము లేని సేవకుడు, అభిషేకము లేని విశ్వాసి క్రీస్తుకు సంబంధించిన వారు కాదు, లోకానికి సంబంధించిన వారు లోకములో ఆదరణ చూడలేరు వాళ్ళు. ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆదరణ చూడలేరు. ఈరోజే ఒక తీర్మానం చేసుకుని లోకంలో నుంచి దాటి ప్రభుని ప్రేమించు. దేవుడు నిత్యముగా లోకంలో నుంచి దాటించి ప్రత్యేకించి పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినట్లుగా సహాయం చేయునుగాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడని ఆదరణకర్త నీకేం చేస్తాడు? 4 విషయాలు చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కావాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? అర్థమైంది మీకు? కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించటం అంటే ఇప్పుడు వాక్యం వింటున్నారా? టీవీ చూడొద్దంటే చూడకూడదు. చూసావంటే ప్రేమించినట్లా, ప్రేమైనట్లా? చూశారంటే దేవుణ్ణి ప్రేమించినట్టు. అదే నిజమైన ప్రేమ. ఏది నిజమైన ప్రేమ? దేవుని మాట, సేవకుడు ఏం చెప్తున్నాడో దాన్ని విని దాని ప్రకారం చేసేదే నిజమైన ప్రేమ. చేయకుండా చేస్తున్న దాన్ని నటన అంటారు. ప్రేమించినట్టు కనపడుతున్నా కానీ నటన కనపడుతుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు నటన చేసే వాళ్ళ దగ్గర పొరపాటును కూడా రాడు.
కాబట్టి ఒక తీర్మానం చేసుకొని లోకాన్ని పక్కన పెట్టేసి యేసయ్యని ప్రేమించడం నేర్చుకుంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా నీ దగ్గరికి వస్తాడు. మొదటి మాట, ఆయన నిన్ను అనాథులుగా, చెప్పండి, ఆ ఆదరణకర్త నీకు తోడై ఉంటే ఆయన నిన్ను అనాథులుగా విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న నీవు, నేనేం అనాథని, నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఏమండి డబ్బు ఉందండి, ధరించుకోవటానికి అన్నీ ఉన్నాయండి, కడుపు నిండా తినటానికి తిండి కూడా ఉందండి పాస్టర్ గారు, అన్నీ ఉన్నాయండి, నేను అనాథని ఎలాగవుతాను, నేను అనాథగా ఎలాగ విడవబడతాను అని నువ్వు ఆలోచన చేయొచ్చు. ఈ రోజున నా అన్నవాళ్ళు, నిన్ను పలకరిస్తున్నవారు, నీతో ఉన్నవాళ్ళు, నీ దగ్గర ఉన్న ఆస్తి, నీ దగ్గర ఉన్నటువంటి హోదా శాశ్వతంగా నీతో ఉంటుందా? అన్నీ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో అనాదిగా మిలిగిపోవట్లేదా నీ జీవితంలో? నువ్వు అనాదిగా ఉండలేదా? కొన్ని సందర్భాల్లో నువ్వు ఎవ్వరూ నిన్ను పలకరించలేని పరిస్థితులు నీకు ఎదురుగాట్లేదా? అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ అనాథకరమైనటువంటి అనాదిగా జీవించే పరిస్థితులు, ఆర్థికంగా అనాదిగా ఉండలేదా? ఆరోగ్య విషయంలో అనాదిగా నువ్వు ఉండలేదా? గౌరవంగా బ్రతకాల్సిన విషయంలో అనాదిగా నువ్వు ఉండలేదా? తలెత్తుకొని జీవించాల్సిన పరిస్థితులు తలదించుకొని అనాదిగా బ్రతికిన రోజులు లేవా? ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను ఆదరణకర్తగా నీకు తోడై ఉండి నిన్ను అనాదిగా విడిచిపెట్టడు. నేను ఉన్నాను. అందరూ ఉండి అనాదిగా జీవించే జీవితాలు లేవంటారా? ఒకవేళ అటువంటి పరిస్థితులు నువ్వు ప్రయాణిస్తూ ఉంటే దేవుడు అంటాడు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టను, ఆదరణకర్తగా నీకు తోడై ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో మనతో అందరు ఉన్నట్లే ఉంటారు. అందుకనే ఆ దైవజనుడు రాశాడు ఈ పాట, ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరు,
అందరూ ఉండి అనాదిగా జీవించలేదా? అందరూ అన్నీ ఉండి కూడా మానసికంగా అనాదిగా నువ్వు నడవట్లేదా? దేవుడు అంటాడు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, నీతో నేను ఉంటాను, నీ మీద నేను ఉంటాను, నేనుండు స్థలములో నువ్వు ఉంటున్నావు. తండ్రితో నేనుంటాను, నాతో మీరుంటారు, మీతో నేను ఉంటాను. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యాలు, ఈ అధ్యాయాలు మొత్తం మూడు సబ్జెక్టులు కనపడతాయి. కానీ ఈరోజు చెప్పబడే విషయం ఏంటంటే, ఆయన నువ్వు ప్రేమిస్తే ఆదరణకర్త నీకు తోడై ఉండి మొట్టమొదటి కార్యం చేసేది ఏదో తెలుసా? నిన్ను అనాదిగా ఉంచడు, ఆయన అనాదిగా విడువడు, ఆయన నిన్ను పట్టుకొని ఉంటాడు. అందరూ విడిచిపోతారు, అన్నీ ఈ లోకంలో మనం విడిచి వెళ్ళిపోవాల్సింది ఏదో ఒక రోజున. కానీ సదాకాలం మనకు తోడై ఉండేవాడు యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. కాబట్టి ఎవరిని ప్రేమిద్దాం? మనల్ని అనాథులుగా విడవకుండా మనల్ని వెంటాడుతున్న దేవుని ప్రేమిద్దామా వద్దా? ఆదరణకర్త చేసే మొట్టమొదటి పని ఏందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనాదిగా విడవడు. ఆయన నీకు తోడై ఉన్నన్నాళ్ళు నాకెవరు లేరే, నేను ఒక అనాదిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరు పలకరించటం లేదే, నాకేంది, ఈ విధంగా అందరు ఉన్నప్పటికీ కూడా నేను అనాదిగా మిలిగిపోవాలనా అని ఎటువంటి మాటలు మాట్లాడరు. ఎందుకో తెలుసా? వారికి ఆదరణకర్త తోడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, మీరు మాట్లాడేటప్పుడు పొరపాటును కూడా మీరు, ఎందుకంటే యేసయ్యను ప్రేమించేవారు కాబట్టి, మీకు ఆదరణకర్త తోడై ఉన్నాడు కాబట్టి, నాకు ఎవరు లేకపోయినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కొట్టు చప్పట్లు. అర్థమైన వాళ్ళు గట్టి కొడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఎవరు లేని అనాథని కాదు, నజరేయుడైన యేసును కలిగి ఉన్న శక్తి కలిగిన పరిశుద్ధుడు, పవిత్రుడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న యేసును కలిగి ఉన్న అనాథని కాదు. నేను రారాజైన యేసయ్య కుమారుణ్ణి, కుమార్తెని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి. మీకు అర్థమైపోయిందా? మీరు అనాథులు కాదన్న సంగతి మీకు అర్థమైందా? ఎప్పుడు కారో తెలుసా? యేసయ్యని ప్రేమించినప్పుడు మీరు అనాథులు కాదు. ప్రేమించండి. కులాన్ని కాదు, ఆచారాన్ని కాదు, నీ భుజాలు ఇప్పుడు రుద్దుకొని నడుస్తున్నారు వాణ్ణి కాదు, బంధువులు కాదు, ఆచారాలను కాదు. ఒకవేళ వాటిని ప్రేమించి అవన్నీ కలిగి ఉన్న ఈ రోజున చాలామంది అందరూ అనాథులుగా బ్రతికే చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఒక 30-40 సంవత్సరాల కిందట, 30-40 సంవత్సరాల కిందట ఏ ఇంటి ముందు చూసిన పెద్దోళ్ళు ఉండేవాళ్ళు. చక్కగా కట్టి పట్టుకొని, చక్కగా తలంతా చెప్పండి రంగేసుకొని, బ్రదర్ చెప్పమ్మా, తెల్లని, అసలు ఆ తెల్ల జుట్టు ఎంత కిరీటం లాగా ఉంటుందండి. అంటే నేను రంగు వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడాల. వేసుకోండి, ఇబ్బంది లేదు. హల్లెలూయా చెప్పండి. వేసుకోమని నేను చెప్పను, వేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. నేను వేసుకుని ఉండవు లేని పని ఎవరు. హల్లెలూయా చెప్పండి. అంటే నేను చెప్తున్నా, హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇబ్బంది లేదు. అసలు ఎంత పండుపోయిన వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు చక్కగా ఎంత బాగా ఇంటి ముందు 100 సంవత్సరాలు బతికుని లేరండి. తల్లిదండ్రులను ఎట్ట చూసుకునేవారండి పిల్లల్ని. పెద్ద దిక్కు అనేది మా ఇంట్లో ఉండాలని చక్కగా తల్లిని తండ్రిని గౌరవించే కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఆ రోజుల్లో, ఇప్పుడు సంగతి కాదండి, ఇప్పుడున్న జనరేషన్లో మాట్లాడటం ఇప్పుడు ఏమి లేదు. అటువంటి వాళ్ళే కనపట్ల. వయసు మీదగా రాకమునిపే తల్లిని తెసిపోయి అనాథాశ్రయంలో పెడుతున్నారు. ఎంతమంది అమ్మా నీకు పిల్లలంటే? 5 కొడుకులు. ఎంతమంది? 5 కొడుకులుండి అనాథాశ్రయంలో ఉన్నావమ్మా. అందుకే ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే
పరలోకములో. ఎందుకు అనాదిగా ఉండాల్సి వస్తుందంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించలే. నా పెద్ద అబ్బాయికి ఇంత సంపాదించి పెట్టాలి, చిన్న అబ్బాయికి ఎంత పెట్టాలి, తప్పు లేదు, సంపాదించి పెట్టు. కానీ సంపాదించే ముందు యేసయ్యను సంపాదించి పెట్టావు నీ కొడుక్కి. నీ మనవడికి పిల్లలను సంపాదించి పెట్టావు, నీ మనవడికి నీ మనవరాలకి యేసును సంపాదించి పెట్టావమ్మా. ఆయన అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను నేను అనాదిగా, నిన్నే కాదు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కూడా అనాథులుగా విడిచిపెట్టను. ఆమె చెప్పండి. నువ్వు చేసే పొరపాటు ఏంటంటే, నువ్వు ఎందుకు అనాదిగా మిలిగిపోతున్నావంటే, ఈ రోజున చాలామంది పాపం వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, కానీ చాలామంది పాపం వాళ్ళు కొంతమంది భక్తిలో పెంచినా అంతా చేసినా కానీ వారు లోకం పరంగా ఉండి తల్లిదండ్రుల్ని సన్మానించకుండా, తల్లిదండ్రులు ప్రేమించకుండా, తల్లిదండ్రులు తీసుకుపోయి ఏమండి వృద్ధాపాయం వచ్చేసరికి హాస్టల్లో, ఏంటంటే అది ఏ హాస్టల్, అనాథ హాస్టల్లో అనాథాశ్రయములు వేస్తున్నారు. వారికి ఎవరు దిక్కు? దిక్కు లేని వారికి చెప్పండి, దేవుడి దిక్కు, ఇంకెవరు దిక్కు కాదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనల్ని అనాథులకి విడవడమ్మా. నేను ఎవరు లేరని బాధపడద్దు, నీ భర్త నేను బాధ పెట్టించొద్దు. కొన్ని సందర్భాల్లో కొందరు సహోదరీలు వచ్చి, అన్నా భర్త వద్దన్నా, ఆ పిల్లలు వద్దన్నా, మీ దగ్గరకు వచ్చేస్తాను అన్న, ఇక్కడ బతుకుతామని అంటారు. లేనిపోయిందమ్మా, అట్టగాని వచ్చావంటే మళ్ళీ లేనిపోయిన వ్యవహారాలు అట్లా నేను చేయి మాకు, నువ్వు నా చెల్లెమ్మివి, ప్రార్థన చేస్తా, ఆ కఠినాత్ముడు ఆ దుర్మార్గుడు మారుడు గాక. ఆమెను ఒకడల్లా హల్లెలూయా. వాడే మారును గాక. ఏ టైంలో ఎప్పుడు ఎట్టుంటాడో తెలియదోడు, మూర్ఖుడు, సైకోలాంటోడు. అందరు అట్టుంటారని కదా అమ్మోయ్, హల్లెలూయా చెప్పండి. కొందరు ఉంటారు. నేను అంటానమ్మా, ఇప్పటికే ఆయన ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పోగు చేసుకుంటున్నాడు, వాళ్ళందరూ పరిశుద్ధులా అని పేరు పొందుకున్నామమ్మా. ఎట్లాంటి ఎందుకులే, ప్రార్థన చేద్దాం, దేవుడు దర్శిస్తాడు అని చెప్తాను. దేవుడు దర్శిస్తాడు, మారుతాడు. కఠినాత్మను మార్చడా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క అమ్మ అంటది, అమ్మ ఆయన ఇంకెందుకన్నాడా, ఇంక మొత్తం నీ దగ్గరికి వచ్చేస్తానన్నా, ఆస్తి అంతా నేను పిల్లలకు పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుందంట. ఉండు, ఇప్పుడు నాకు ఆస్తి కోసం కదా నేను అనేది, ఇక్కడ ఉండాలని వాళ్ళ తపన, వాళ్ళ బాధ అట్లాంటిది. అల్లు చెప్పగలరా? అంటే నేను ఎందుకంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అందరూ ఉండి కూడా అనాథలుగా బ్రతికే వాళ్ళు లేరండి. ఆయన అంటాడు, ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు, నాకు ఏది లేదు అన్న, మాకు నువ్వు అనాది కావు, యేసయ్య ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆదరణకర్త. రెండోదిగా ఏం చేస్తాడంటే, నీ ప్రాణమునకు చెప్పండి గొప్ప నెమ్మదిని కలిగిస్తాడు. మొదటిగా నిన్ను అనాదిగా విడిచిపెట్టడు, ఆదరణకర్త. రెండోదా నీ ప్రాణానికి చెప్పండి. ఆ వాక్యాన్ని చదువుకుందాం, చూద్దాం. 94వ కీర్తన 19వ వాక్యం. 94:19. ఆదరణకర్తనండి. ఆదరణకర్త మనకి ఏం చేస్తాడంటే, మనల్ని అనాథులుగా విడిచిపెట్టడు. రెండోదిగా నీ ప్రాణమునకు గొప్ప నెమ్మదిని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది లేని పరిస్థితుల్లో ఈ రోజులు మనం జీవిస్తున్నాం. నీ ప్రాకారాల్లో ఆయన నెమ్మదిని కలిగించును గాక. యెరూషలేము ప్రేమించువారు వర్ధిల్లుతారు, వారి ప్రాకారాల్లో. 22వ కీర్తన 6వ వాక్యంలో మనం చూస్తాం. 22వ కీర్తన 122వ కీర్తన 122వ కీర్తన 6వ వాక్యం. 122వ కీర్తన 6వ వాక్యం.
వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఇక్కడ ఇందాక చదువుకున్నమే 94వ కీర్తన. ఆ కీర్తన ఎవరు రచించారో అక్కడ రాయబడలేదు, కానీ ఆ కీర్తన రచించిన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆ ప్రారంభంలోనే చదువున్నాను. భయంకరమైన పరిస్థితి. ఎటు చూసినా ఈ భక్తుడికి నెమ్మది లేదు. భక్తిహీనులు కనపడుతున్నారు. ఏమండి, పగ, ద్వేషం, పరిస్థితులు చూస్తుంటే పగ, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితి అండి ఈ భక్తుడికి కనపడుతుంది. ఏం చేస్తుందో తెలుసా? ఏం చేయాలి? కత్తి తీసుకుని పొడుద్దామా? హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఒక్కొక్క వ్యక్తి మాట్లాడుతుంది. అబ్బో, మనలో పగ పెరిగే అంతగా, పగ తీర్చుకుందాం వీళ్ళ మీద అంతగా మాట్లాడతారు. అంత భయంకరంగా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, మనల్ని రెచ్చగొడతారు. ఇప్పుడు అంత చెడిపోయిన లోకం. ఏ లోకం అండి? ఎటు చూసిన భయంకరమైన ఆందోళన. ఒక్కొక్కడు యవనొస్తును చూడాలండి, వాడి మాట్లాడే మాటలు, వాడి ప్రవర్తన చూస్తుంటే తల్లిదండ్రులకి తీరని దుఃఖం, తీరని బాధ. వాడిని ఏం చేయాలి? ఏం చేయలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఎటు చూసినా ఏమండి చెప్తారా? మీ ఇంటి ముందు రోడ్డు వేస్తాం, మీకు పంపేస్తాం, ఇది వేస్తాం, అది వేస్తాం, మీ టాప్ మీద టోపీ పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. అన్నీ చెప్తారా? చెప్పింది ఒక్కడు కూడా చేయరు. దుర్మార్గమైన పరిపాలన, భయంకరమైన పరిస్థితులు. ఎటు చూసిన నెమ్మది లేదు, ఎటు చూసిన న్యాయం కనపట్లేదు, ఎటు చూసిన కలవరం, ఎటు చూసిన దీనికి ఇదంతా ఈ పాపం పండిపోతుంది. ఎటు చూసిన భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో పగ నేను తీర్చుకుందామా? ప్రతీకారం తీర్చుకునేవాడు యేసుక్రీస్తు. ఎవడు ఏది ఏ మనుషుడు విత్తుకుంటాడో తగిన సమయంలో వాడు అది కోసుకుంటాడు. నీతిమంతులుగానే ఉండనివ్వండి, పాపులుగానే ఉండనివ్వండి. తగిన సమయంలో యేసుక్రీస్తే వారికి ప్రతీకారం చేస్తాడు. అంటే పగ తీసుకునే పని ఎవరిది చెప్పండి? అలలో చెప్పాలి సిస్టర్, పగ తీసుకునే పని ఎవరిది? నిన్ను గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నిన్ను గురించి హేళనగా మాట్లాడుతున్నారు, నీకు ఎదురవుతున్న ఆందోళన, ఎటు చూసిన కలవరం, మార్పు చెందని ప్రజలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎటు చూసినా వారి మీద నువ్వు పగ తీర్చుకోవడానికి నేను సరిపోం. పగ తీర్చుకునేవాడు, ప్రతీకారం చేయవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఒకని జీవితంలో వాడు చేసుకున్న తప్పుకి, వాడు చేసిన పనికి, వారు చేసుకుంటున్నటువంటి అక్రమానికి, వారు గర్విస్తున్న ఆ గర్వానికి, అతిశయపడుతున్న అతిశయానికి ప్రతీకారం చూపించగలిగిన వాడు దేవుడు. ప్రతీకారం చేయవాడు ఎవరు చెప్పండి? దేవుడు. పగ తీర్చుకునేవాడు, ప్రతీకారం చేసేవాడు. కానీ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పు సిస్టర్, చెప్పు హల్లెలూయా. ఇవన్నీ చూసి నా గుండెల్లో కలవరం, నా హృదయం ఒక బట్టలాగా పిండబడుతుంది. నిజంగానండి. మంచిగా ఉండాల్సిన వాళ్ళనే, మంచిగా ప్రవర్తించాల్సిన వాళ్ళని, పిల్లలు మాకు మంచిగా ప్రయోజకులు అవుతారు, పిల్లలు మంచి పేరు తెస్తారు అనుకున్నప్పుడు, వారి చెడ్డ పేరు తెచ్చినప్పుడు మనకి కలవరం ఉంటుందా లేదా? అరే వీడు తప్పనిసరిగా పాస్ అవుతాడు, 100కి 100 నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, ఆశపడ్డాను, మరి ఎంతబడి కష్టపడి చదివించాను కదా, బాగుపడతాడని ఆశించాను కదా, వీడు తప్పనిసరిగా పాస్ అవుతాడంటే వాడు తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు ఏమైపోద్ది? కలవరమా, సంతోషమా? సంతోషం పక్కన పెట్టు, ఫుల్ కలవరం. హల్లెలూయా చెప్పండి, ఫుల్ కలవరం.
సరే వీడు పెద్దోడు అంటే చిన్నోడు కూడా అట్నే పోయిండు అనుకో, ఏమైంది? కలవరమా? ఇంకా ఆదరణ లేదు కదా. కలవరం ఉన్నప్పుడు ఆదరణ ఉంటుందా? ఈ మనిషికి కూడా ఆదరణ లేదు. ఎటు చూసినా, ఇటు రాజకీయ పరంగా చూసినా, ఇటు కుటుంబాల్లో చూసినా, ఇటు సమాజంలో చూసినా, ఇటు సంఘంలో చూసినా, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, అన్యాయము, దౌర్జన్యము, ద్వేషము, పగలు, భయంకరమైన నశించిపోతున్న పరిస్థితి. దీని అంతటికి ప్రతీకారం చేయగలిగిన వాడు ఎవరు? పాపానికి, అక్రమానికి, లంచానికి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అలాగే నాశనానికి, దీని అంతటికి ప్రతీకారం ఎప్పుడు తీర్చబడుతుంది? ప్రతీకారము చేసుకునే పని నీది. నజరేయుడైన యేసు ప్రార్థన చేసే పని నాది. హల్లెలూయా చెప్పు. క్రైస్తవులందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మన పని పగ తీసుకునే పనే ప్రార్థన చేసే పని. హల్లెలూయా చెప్పు ఒకసారి. పగ తీర్చుకునే పని మంద కాదు. ప్రార్థన చేసే పని మనది. ఈ భక్తుడు ప్రారంభంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ప్రతీకారం చేసేది నువ్వే కదయ్యా. ఎటు చూసిన భక్తిహీనులు చెలరిచ్చిపోతున్నారు, కాళ్ళు ఎగరేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. కానీ అయ్యా నేను నీతిగా జీవిస్తున్నాను కదా ప్రభా, పరిశుద్ధంగా ఉంటున్నాను కదా ప్రభా, ఏంటి ప్రభా ఈ పరిస్థితులు? కానీ పగ తీసుకునే పని నాది కదయ్యా, వాళ్ళకి తీర్పు తీర్చే పని నాది కదయ్యా. ప్రార్థన చేస్తాం. అల్లు చెప్పండి. సంఘాల్లో దుర్బోధలు బోధిస్తారా? నామకార్థమైన పరిస్థితి భక్తి చేసే వాళ్ళు ఉన్నారా? జీతాలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కాడికి వెళ్ళి మనం ఏం చేయలేము, వాళ్ళ మీద పగ తీర్చుకుంటామండి. దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు చేస్తారు. ఏం చేస్తామో తెలుసా? రాత్రి అనగా పగలనక ఆత్మ సంబంధమైన పరిచర్యలుగా మారాలని ప్రార్థన చేస్తాం. పగ తీర్చేది, తీర్పు తీర్చేది ఎవరు? అలాగని చెప్పేసి చెప్పకుండా ప్రియులారా అంతా ఒకటే నెత్తిన ఊరేగండి అని చెప్పను. అది తప్పుని తప్పులాగా చెప్పాలి. అది క్రైస్తవుడికున్న లక్షణం, సేవకుడికి ఉండవలసిన లక్షణం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తమ్ముడు తనవాడైనా సామెత ఉంది కదా, ధర్మం చెప్పాలి. ఎందుకు ఈ పిచ్చి పెట్టా ఈ మాటలు, ఈ సామెత ఎందుకండి? ఎవరు ఎటువంటి అయినా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, అర్థం చేసుకోవాలి, అడుగులు వేయాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీ పిల్లల్ని చదివేయాలనుకున్నారు, మంచి చదువులు చదవాలనుకున్నారు, పోరా గవర్నమెంట్ స్కూల్కి పో అని పంపిస్తావా? ఆడికి పోతే ఎవరు ఏం చదువు సరిగ్గా చెప్పట్లా, ఆ నుంచి లాగి ఇసిరి కొట్టి ఒక చెంప కొట్టి కదులు బస్సు ఎక్కు, అదిగో బూటు, అదిగో సూటు, అదిగో కాటు, అదిగో గిటు అని అన్ని ఎక్కించి అన్ని దోసి సంపాదించి వాడికి చదువు పెట్టి మంచిగా చదివించి పెద్ద స్కూల్కి పంపిస్తావా లేదా? హల్లెలూయా చెప్పు. అర్థమైంది మీకు? ఎందుకో ఏమర్థమైంది? వాడు ఇక్కడ చదువుకుంటే ప్రయోజకుడు కాదు. ఇది స్కూలే, అది చెప్పండి. ఇది స్కూలే, అది స్కూలే. ఇక్కడ ఉన్నది ఏంది, అక్కడ లేనిది ఏంది? ఇక్కడ ఉన్నది ఏంది, అక్కడేంది? ఇక్కడ లేదు, అక్కడ ఉంది. అక్కడ ఉన్నతమైన విద్య భోషణ, విద్యకు సంబంధించిన క్రమం ఉంది. క్రమం ఉన్న చోట ప్రయోజకుడు అవుతాడు, వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆమేన్ చెప్పు. మీకు అన్నీ తెలుసు కదా, మరి అన్నీ తెలుసుకుని అన్ని స్కూళ్ళన్నీ ఒకటే అందామా? అన్ని సంఘాలన్నీ ఒకటే అందామా? ఏ సంఘం అయితే ఆత్మ సంబంధంగా నడిపించబడుతుందో, ఆధ్యాత్మికంగా నడిపించబడుతుందో ఆ సంఘాన్ని మనం గుర్తుపట్టి ఆ సంఘంలో మనం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ప్రతి నిత్యం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసే పని మంది. ప్రార్థన చేస్తాం, ఏదో ఒక రోజున నడిపించబడతారు. హల్లెలూయా చెప్పండి. మీరు ఆ సంఘాల్లో నుంచి ఎందుకు వస్తున్నారు? నేను పిలిస్తే వస్తున్నారు మీరు, నేను పిలవలేదు, మీరు వచ్చారు. కారణం మీ ఆత్మీయ జీవితం స్థిరపడాలి, రాజ్యానికి ఆయన ఉండు స్థలంలోకి మీరు చేరాలని వస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు గమనించండి. ఉన్న విషయం ఏంటంటే, ఈ రోజున నీ భర్తను బట్టి, నీ పిల్లలను బట్టి నీ ప్రాణం విసిగిపోయిందేమో. నీ ప్రాణమునకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. కలవరపడ మాకు. ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసేవాడు ప్రభువును ప్రేమిస్తాడు. అర్థమైందా మీకు? ప్రార్థన చేయని వాడు ప్రభువును ప్రేమించలేనటు వాడు.
ప్రభువుని ప్రేమించటం లేదని అర్థం. ఉందా మీ ఇంట్లో ప్రార్థన ఉందా బ్రదర్? హలో, ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంది. ఈ వ్యక్తిగత జీవితంలో 94వ కీర్తనలో ఈ భక్తుల్లో ఉన్నది ప్రార్థన. అందుకే తన ప్రాణమునకు గొప్ప ఆదరణకర్త అయినటువంటి దేవుడు నెమ్మదిని కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రాణం విసిగిపోతుందా లేదా? నీ కొడుకు వలన, నీ కుటుంబంలో ఉన్న పిల్లల వలన, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి ప్రాణం విసిగిపోతుందా లేదా? కొంతమంది అంటారు, ఏందామంటే ప్రాణం అంతా విసిగిపోతుంది. ఇంకొకళ్ళు ఏమంటారండి, తల ప్రాణం కాస్త ఎందుకో అప్పులు పెరిగి పిల్లల మాట వెనక, చెప్పినట్లు పిల్లలు వెనక, ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే తల ప్రాణం తోక ఎందుకు వస్తుందంటే ప్రాణం విసిగిపోయి ఆయన అంటాడు, ఆదరణకర్తగా నీకు తోడై ఉండి నీ ప్రాణమునకు గొప్ప ఆదరణ, నెమ్మదిని కలిగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నావా? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయి. ఈ భక్తుడు చేసినట్లుగా ఈ విసిగిపోతున్నాను, నేను పగ తీర్చుకోవాలి, అది కాదు. పక్కన పెట్టి నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు అయితే దేవుని ప్రేమించిన వారు అవుతారు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రభుని ప్రేమించినట్టండి. ప్రార్థన చేయని వారు దేవుణ్ణి ప్రేమించటం లేదు. వారికి నెమ్మదే ఉండదు. కొడుకుని ఎరగబడుతుంటారు. కారణం ఏంటంటే నెమ్మది లేదు. మూడో మాట చెప్తాను వినండి. మీరు ఏ విషయంలో విసిగిపోయారు? పిల్లల విషయంలోనూ, ఆర్థిక విషయాలు, ఏ విషయాలు విసిగిపోయారు? ఆయన అంటాడు, రెండోదిగా నీ ప్రాణమునకు గొప్ప నెమ్మదిని కలిగిస్తాను. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలిగిస్తాను. మూడో విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్త మనం 14, 25, 27, 28 వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము 14వ అధ్యాయం 25వ వాక్యం. ఇక్కడ మనం గమనిస్తే ఆదరణకర్తకు దేవుడు ఈ భూమి మీద కృపాసత్య సంపూర్ణకు దిగి వచ్చిన యేసయ్య మాటలు, యేసయ్యను మన జ్ఞాపకాలలో ఉంచుతాడు. అల్లు చెప్పండి. యేసయ్య నా జ్ఞాపకాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. అంటే కొంతమంది జ్ఞాపకాలలో యేసుక్రీస్తు లేళ్లే, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు పొందుకున్నారు, హృదయం మందించింది, కృతజ్ఞత కోల్పోయారు, దేవుని సన్నిధికి దూరం అయ్యారు, దేవుణ్ణి దూషిస్తున్నట్లుగా నడుస్తున్నారు, జీవిస్తున్నారు. ఆయన బోధించిన సమస్త బోధ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడని ఆదరణకర్త. ఆయన చేసే పని ఏంటంటే మూడోదిగా ఆయన మీ జ్ఞాపకాలలో క్రీస్తు మాటను ఉంచి మీకు సమాధానాన్ని కలిగిస్తున్నాడు. మొదటిగా నిశ్చయముగా ఆయన నిన్ను అనాదిగా విడవడు. రెండోదిగా నీ ప్రాణమునకు గొప్ప నెమ్మదిని కలిగిస్తాడు. మూడోదిగా నీ జ్ఞాపకాలలో క్రీస్తు నుంచి సమాధానాన్ని కలిగిస్తాడు. అది లోకం ద్వారా కలిగే సమాధానం కాదు, దేవుడిచ్చే సమాధానం. నీకు నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. చెప్పండి. యేసయ్య మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఆయన రొట్టె విరిచేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని మీరు చేయుడని చెప్పెను. ఆయన జ్ఞాపకాలు, మన జ్ఞాపకాలలో పండగ రోజే యేసయ్య ఉండాలంటారా? పనుకున్నా లేచినా మన బ్రతుకు దినములంతా కూడా ఆయన మన జ్ఞాపకాల్లో ఉండాలంటారా? హల్లెలూయా చెప్పండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడంటే ప్రతి క్షణం నీ జ్ఞాపకాలలో క్రీస్తు గుర్తొచ్చేటట్టు చేయటానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి. ఆ క్రీస్తు నీ జ్ఞాపకాల్లో ఉంటే ఆ క్రీస్తు ద్వారా నీకు సమాధానం, శాంతి కలుగుతుంది. వినండి నా ప్రియ సహోదరి సహోదరు, మీ జ్ఞాపకాలలో యేసయ్య ఉండాలి, యేసయ్యని ప్రకటించాలి. ఆమె ఎప్పటికీ అన్నటికి చెదిరిపోకుండా చెదరని ముద్రగా యేసయ్య మీ జ్ఞాపకాలలో ఉండాలి. ఆమె మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వడ్డీ జ్ఞాపకం చేసుకుంటున్నారా? సంపాదన జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదా చిన్నతనంలో నేను ఎలాగ సింధులు వేశానో, నేను ఎలాగ నడిచానో జ్ఞాపకం చేసుకుంటున్నారా? చిన్ననాటి జ్ఞాపకాలు పక్కన పెట్టండి, సంపాదించే సంపాదన అనే జ్ఞాపకాలు పక్కన పెట్టండి. పూర్వం మా తాతగారు ఎంత సంపాదించారు అని జ్ఞాపకం పెట్టుకుంటారు, ఆ జ్ఞాపకాలు పక్కన పెట్టండి. యేసయ్య నీ జ్ఞాపకాలలో ఉంటే నీ గుప్పుడంత గుండెకు పరిశుద్ధాత్మ దేవుడనే ఆదరణకర్త శాంతిని కలిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. వింటున్నావా? నీకు అన్ని జ్ఞాపకం ఉంటుంది, కానీ యేసయ్య ఒకసారి పరీక్షించుకో. దేవుడు నిన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. దైవజనుడు అందుకే రాశాడేమో, నిన్న నేడు నిరంతరం మారవు నా జ్ఞాపకాలలో. చెరిపేశావేమో చూసుకో సెల్లి సహోదరుడా. ఎందుకంటే నీకు డబ్బు నెత్తికెక్కింది కదా, దేవుడు కార్యాలు అన్నీ పొందుకుంటావు. యేసయ్య జ్ఞాపకాల్లో నుంచి చెదరగొట్టావేమో. చెదరకుండా ఎవరు ఉంటారు? లోకము పొందని, లోకములో ఉన్నవారు అనుభవించని సమాధానం వారు పొందుకుందురుగాక. ఒక భక్తుడు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అంటే కీర్తనకారుడు ఏమంటాడు దావీదు, అయ్యా నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేశావు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఆమేన్ చెప్పండి. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. మీరు ఎప్పుడైనా సముద్రం చూసారా? ఏమని చూస్తాం? ఆమెనంటే తొందరగా మేము పోయి ఇల్లుని చూస్తాం అన్నట్టుగా ఉంది మీ మొహాలు. హల్లెలూయా చెప్పండి. సముద్రం చాలామంది చూసుంటారు, చూడని వాళ్ళు ఎవరు చెప్పండి? సముద్రం ముందుకు వెళ్ళిన తర్వాత అవి తెప్పలు, అవే అలలు ఇట్లా ఉవ్వెత్తున మనకంటే ఎత్తుగా వస్తుంటాయి. అప్పుడు చూసినప్పుడు, ఆ అలలు చూసినప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుందా, కలవరం ఉంటుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కలవరం ఉంటుంది. వామ్మ ఈ సముద్రం దగ్గరికి రాకూడదని చెప్పి ఈ అమ్మాయికి ఎందుకు తీసుకొచ్చింది, నన్ను గుండెంత తడపడుతుంది. కానీ సముద్రం ప్రారంభంలో అలలు కనపడతాయి, సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలలు కనపడవు. అక్కడ అదేంది శాంతికరమైన జలములు ఉంటాయి. అంటే శాంతికరం అంటే అక్కడ అలలు ఉండవు, కలవరం ఉండదు, కంగారు ఉండదు, అక్కడ ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. అక్కడ తెప్పలు ఉండవు, అక్కడ ఏంటండి అదేంటిది అలలు ఉండవు. ప్రైజ్లో ఆయన నడిపిస్తే అలాగుంటుంది. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను ఆయన నడిపిస్తున్నాడు అంటాడు భక్తుడు. నిజముగా శాంతికరమైన జలములంటే లోతున్న స్థలములో తెప్పలు అలలు ఉండవు. లోతున్న స్థలములో ఎప్పటికీ కూడా తొనకతులు ఏంటి అయ్యి తెప్పలు ఏంటారు దాన్ని, అలలు ఉండవు. ఎందుకంటే అక్కడ లోతుంది. నువ్వు ఆత్మీయతలోనికి వెళ్ళి క్రీస్తు నీ జ్ఞాపకాలలో ఆయన ఉంటే నువ్వు లోతుగా వెళ్ళిపోతావు. లోతైన జలములలో ప్రశాంతత నీకు దొరుకుతుంది. మూడో మాట, ఆదరణకర్త మూడోదిగా యేసయ్యను నీ జ్ఞాపకాల్లో ఉంచి నీకు సమాధానాన్ని ఇస్తాడు. జ్ఞాపకాల్లో ఉంచుకో. ఒక్కొక్క అక్కని ఫలానా సంవత్సరం రోజు అప్పుడు వచ్చింది సీరియల్, అది ఏం సీరియల్ అక్క అంటే పట్టపగల పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఆఖరి ఆదివారం రోజు పాలరాజు అన్న ఏ వాక్యం చెప్పాడంటే అబ్బా
భలే చెప్పాడు. భలే చెప్పిండు కండి. ఆ భలే ఏంది? భలే భలే ఏం చెప్పదు, ఏం చెప్పదు. అల్లు చెప్పండి. ఆదరణకర్త ఏం చేస్తాడు? మొదటిగా మనల్ని అనాథులుగా విడవడు. రెండోదిగా మన ప్రాణమునకు నెమ్మదిని కలిగిస్తాడు. మూడోదిగా ఆయన జ్ఞాపకాల్లో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని క్రీస్తు మన జ్ఞాపకాల్లో పెట్టి ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. నాలుగోది చెప్పి ముగిస్తాను. అది ఏంటంటే ఇరిమియా ప్రవచన పుస్తకము, నీ విచారము కొట్టివేసి నీకు ఆదరణ కలుగు చేసి నీకు ఆనందాన్ని కలిగిస్తాను. ఆమె చెప్పండి, ఆనందం కావాలన్న వాళ్ళంతా హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట అదే. విచారం విచారం ఉన్నంతసేపు అమ్మా, విచారం ఉన్నంతసేపు కలవరం కలవరం కలవరం. విచారాన్ని కొట్టివేస్తాడు. ఏ విచారంలో ఉన్నావో, పిల్లలకు పెళ్లి చేయాలని కొంతమందికి విచారణ ఉంటుంది, ఇల్లు కట్టాలని విచారణ ఉంటుంది, అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని విచారణ ఉంటుంది. నీ విచారణ కొట్టివేసి ఇర్మియా పుస్తకము 31వ అధ్యాయము 13వ వాక్యం, 31:13, వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యానందం కలుగు చేయబోతున్నాడు. కాబట్టి యేసయ్యని ప్రేమించండి, క్రీస్తుని వెంబడించండి. నాలుగోదిగా నేను విచారణ కొట్టివేసి వారికి ఆదరణ కలిగిస్తాను. ఆ ఆదరణకర్తకు దేవుడు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఇది సంతోషం, దుఃఖం ఇంకా ఉండదు. ఇంకా అల్లే చెప్పండి, ఆ స్థలంలోకి తీసుకెళ్తాడు. యెషయా ప్రవచన పుస్తకంలో 65, 17, 19, 23, 25 వాక్యాల వరకు చదువుకుంటే పరలోక రాజ్యం గురించి చెప్పబడింది, నిత్యానందం గురించి చెప్పబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒకసారి వెళ్ళి చెప్పండి. ఇంకా ముగించుకుందాం, చాలు. 1 గంట అయింది, 10:30 అనుకున్నాను, 1 గంట అయింది. అల్లెలు చెప్పండి. ఇప్పుడు విచారణ కొట్టివేసి ఆదరణకర్త మనకి ఏం కలుగు చేస్తాడు చెప్పండి. నాలుగోదిగా, ఇది ఏ ఆనందం? కొంతవరకు ఆనందం ఈ లోకంలో ఉన్న ఆనందం, కానీ నిత్యానందం దేవుడు ఇస్తున్నాడు. ఈ ఆనందం యుగాయుగములు. అక్కడ సింహం గడ్డి మేసిద్దంట. సింహంతో ఆ పసిపిల్లగాడు ఉన్నాడే, పసిపిల్లగాడు, పాలు తాగి పిల్లగాడు నాగుపాముతో ఆడుకుంటాడు. అల్లే చెప్పండి. ఆ అధ్యాయంలో ఉంది. సింహం గడ్డి మేసేది ఎప్పుడైనా చూసారా? సింహంకి మేత అదేంటిదో తెలుసా? మాంసం వేస్తేనే తింటుంది, లేకపోతే తిందో. అక్కడ గడ్డి మేపిస్తాడు ఆయన. అంటే సింహం లాంటి మనుషులు ఆ రాజ్యంలో ఉండరు. అంటే పశుప్రాయులు, దుర్మార్గులు, పాపం చేసేవాళ్ళు, అసూయపరులు ఆ రాజ్యంలో ఉండరు. నిత్యానందంగా ఆనందభరితులై దేవుని రాజ్యంలో యుగాయుగములు ప్రభుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆదరణకర్తగా ఈరోజు నీ ఎదుట నిలబడ్డాడు. ఎవరు? యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరణకర్త ఏం చేస్తాడంటే, అనాది ఎప్పుడైనా నాకెవరు లేరని ఏడవమాకండి, బాధపడమాకండి. మనకి యేసయ్య ఉన్నాడు. అల్లి చెప్పండి. అనాదిగా నువ్వు ఉన్నావేమో, నిన్ను అనాదిగా విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. రెండోదిగా, నువ్వు కలవరపడుతున్నావేమో ఆ 94లో ఉన్న భక్తుల్లాగా. వాళ్ళని చూసి, ఆ పరిస్థితిని చూసి, వాము ఎంత ఘోరంగా ఉంది ఈ పరిస్థితి, ఎప్పుడు మారిద్ది, ఏంది పరిస్థితి, కలవరైంది. వాళ్ళ మీద పగ తీసుకోవటం కాదు, కానీ మనల్ని బాధ పెట్టించేవారు పగ తీర్చుకోవటం కాదు, కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? యేసయ్యని ప్రేమిస్తున్నామని. ప్రార్థన చేయండి, పగ ఆయన తీర్చుకుంటాడు, నీకు జయమిచ్చి నీకు నెమ్మదినిస్తాడు. నాలుగవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఏం చేస్తాడంటే, అనుక్షణం ఇదిగో నీ జ్ఞాపకాల్లో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలని చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు. అలాగే ఆయన శాంతిని, అలాగే సమాధానాన్ని ఇస్తున్నాడు. నాలుగవదిగా, నీలో విచారణ ఉంది కదా, జరుగుతున్న పరిస్థితులు విచారణ ఉంది, ఆ విచారణ కొట్టివేసి లోకం ఇవ్వని ఆనందం, డబ్బు ఇవ్వని ఆనందం, నిశ్చయముగా ఆయన నిత్యానందం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నుంచి నీ పిల్లలతో నువ్వు ఆనందంగా ఉందువుగాక.
నీ కష్టార్జితను ఆనందంగా అనుభవించుదువుగాక. చాలామంది ఈ కష్టార్జితాన్ని కొంతమంది చేసిపోయి డాక్టర్లు తగలబెడుతున్నారు, వడ్డీలకు తగలబెడుతున్నారు. అక్రమంగా పోతుంది. సొమ్ము ఒకటిది, సోకొకటిది అయిపోతుంది. కాదు, ఆ మాట నీ ఇంట్లో వినబడదు. ఆమెను ఒక్కరు చెప్పలా. ఎందుకంటే నీ సొమ్ము నువ్వు ఆనందంతో అనుభవించబోతున్నావు. లేచి నిలబడు, లేచి నిలబడు చెప్తాను. నీ కష్టార్జితం నువ్వు ఆనందంగా అనుభవించబోతున్నావు. నిజం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ విధము చేతనైనా మాకు ముందుగా ఆదరణకర్తగా ఉండి, తోడై ఉండి, నిశ్చయముగా మమ్మల్ని అనాథులుగా విడవక మా ప్రాణమునకు మీరు నెమ్మదినిచ్చి, సమాధానాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వలె సకల పరిశుద్ధులకు మన యేసయ్య కృపా కాపుదల తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. అందరూ భోజనం చేసుకుని వెళ్ళండి. ముందుగా ప్రార్థన.